అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్ లోని సిట్టింగ్ అరేంజ్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ ప్రీవియస్ గానే 2 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదు, దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాము కాబట్టి సో ఆ యొక్క కాన్సెప్ట్ చూసిన తర్వాత ఈ యొక్క క్వశ్చన్ చూసి మీకు పర్ఫెక్షన్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి, ఎక్కడెక్కడ మనం షార్ట్ కట్స్ వాడుతున్నాం, అండ్ అదేవిధంగా ఏ విధంగా క్వశ్చన్స్ని తక్కువ టైంలో సాల్వ్ చేస్తున్నాం అనేది. ఓకే, అండ్ వీడియోలోకి వెళ్ళిపోయి మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ కోసం మన యొక్క ఛానల్ అనేది ఎదురు చూస్తుంది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించేసిండి, ఒక పని అయిపోద్ది. ఓకే, లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. టుడే ఫస్ట్ క్వశ్చన్. సో వీడియోస్కి ఎక్కువ రీచ్ రావట్లేదు. వీడియోస్ కనుక ప్రతి వీడియో కనుక కనీసం 2 నుంచి 3 వేలు కనుక వెళ్ళినట్లయితే ఈ విధంగా మీకు యానిమేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇమేజెస్ దాంతోపాటు మీకు క్వశ్చన్ అనేది ఫుల్ ఫ్లెజ్గా మీ మైండ్లో ఎక్కే విధంగా అయితే చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నాయి. ఎందుకంటే కంటెంట్ రెడీ చేసి కాదు వీటన్నిటిని కూడా బైలింగ్వల్లో టైపింగ్ చేయించేసి తర్వాత మళ్ళీ వీటిని పీపీటీలు తయారు చేసి తర్వాత వీడియో రికార్డింగ్ తర్వాత ఎడిటింగ్ తర్వాత అప్లోడింగ్ వీటన్నిటి కూడా చాలా టైం పడుతుంది. డైలీ 4 to 5 అవర్స్ మనకు వీటికే వెళ్ళిపోతుంది. అయినా సరే మన క్యాండిడేట్స్ నుంచి సపోర్ట్ రాకపోవడం వల్లనే ఇట్లాంటి యానిమేషన్ అండ్ అదేవిధంగా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా మీ మైండ్ మ్యాపింగ్ చేసేటట్టు ఫోకస్ చేస్తున్నా సరే మీ దగ్గర నుంచి సపోర్ట్ రాకపోవడం వల్ల వాటన్నిటిని కూడా సైడ్ చేసేస్తున్నాము. సో యాక్చువల్గా ప్రతి క్వశ్చన్ కూడా ఈ విధంగా డయాగ్రామ్స్ అండ్ అదేవిధంగా మైండ్ మ్యాప్స్ అట్లాంటివి ఈ యొక్క రీజనింగ్లో కూడా క్విక్ లెర్నింగ్ లాంటివన్నీ కూడా అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క మైండ్ మ్యాప్ మోడల్ మనం సెట్ చేసుకోవచ్చు. క్వశ్చన్ జస్ట్ ఇట్లా చూసి ఆప్షన్ చూస్ చేసే విధంగా మీకు సెట్ చేయొచ్చు. కాకపోతే మీ నుంచి ఆ యొక్క సపోర్ట్ రావట్లేదు. బట్ త్వరలో ఆ యొక్క సపోర్ట్ వస్తుందని అండ్ ప్రతి వీడియో కూడా కనీసం 3 నుంచి 4 వేల మంది చూస్తారని ఆ చూసేటప్పుడు మీకు డైరెక్ట్గా ఆ యొక్క డేటా కూడా వచ్చేస్తుందని ఆశిస్తాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. 6 కప్పలు PQRSTU ఒక వృత్తాకార చెరువు చుట్టూ దాని మధ్యవైపు కూర్చొని ఉండడం జరిగింది. సో మధ్యవైపు చూస్తే ఏం చేస్తున్నాయి, అన్ని కూర్చొని ఉన్నాయి. ఓకేనా, ఏంటి 6 కప్పలు కూర్చున్నాయి. ఓకేనా, సో ఇక 6 కప్పలు కూర్చున్నాయి. అయితే టీ కప్ అంట ఎస్కి ఎడం వైపున 2వ స్థానంలో ఉంది. ఓకేనా, సో ఎట్లా కూర్చున్నారంటే అంతా వృత్తాకార చెరువు చుట్టూ. ఓకేనా, 6గురు. ఓకేనా, 6 కప్పలు. ఓకే, 6 కప్పలు కూర్చున్నాయి. సో మనకి ఇక్కడ టీ అంట ఎస్కి ఎడం వైపున 2వ ప్లేస్లో ఉందంట. ఓకే, అండ్ అదేవిధంగా పి అంట యూకి కుడి వైపున 2వ స్థానంలో ఉందంట. సో పి అంట యూకి కుడి వైపున 2వ స్థానంలో ఉందంట. ఓకే, అయితే పి క్యూకి కుడి వైపున 3వ స్థానంలో కూర్చోలేదు. ఓకే, కూర్చోలేదంటే పక్కన పెట్టేది, తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఇది ఒకటి అరేంజ్మెంట్. అప్పుడు క్యూ మరియు ఎస్ మధ్య 2 కప్పలు మాత్రమే కూర్చున్నాయి. సో ఇక్కడి నుంచి తీసుకున్న సేమ్ అంతే కదా. సో క్యూఎస్ ఇట్లయినా ఎట్లా తీసుకున్నా అదే వస్తుంది. అండ్ పీకి కుడివైపున వెంటనే కూర్చున్నటువంటి కప్ప ఎవరు. ఓకే, పీకి కుడివైపున వెంటనే పక్కన కూర్చున్నటువంటి కప్ప ఎవరు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఇక్కడ పెట్టుకున్నాం అంటే ఇక్కడ టీ వచ్చేస్తుంది. ఇక యూపీ అరేంజ్మెంట్ ఇక్కడ తప్ప ఇంకేమైనా ఉందా, ఈ యాడ్ లేదుగా. ఇక్కడ యూ పెట్టేసుకుంటే ఇక్కడ పీ వచ్చేస్తుంది. సో ఇక్కడ యూ పెట్టేసుకుందాం, ఇక్కడ పీ వచ్చేస్తుంది. రిమైనింగ్ ఏముంది, ఆర్ ఒక్కటే. ఓకే, మరి పీ పక్కన ఉన్నటువంటి కుడి పక్కన ఎవరున్నారు, ఆరు ఉన్నారు. 6 కప్ప. ఓకే, రాణి కప్ప అనుకుందాం. ఓకే, సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. PQRSTU అనేటటువంటి 6 అమ్మాయిలు ఒకే సరళ రేఖలో కూర్చున్నారు. అందరూ ఉత్తరం వైపు చూస్తున్నారు. ఓకే, ఒక వరుసలో కూర్చున్నారంట, అందరూ కూడా ఉత్తరం వైపు చూస్తున్నారంట. ఓకే, యు ఆర్కి ఎడం వైపు 3వ స్థానంలో కూర్చున్నారంట. యు ఆర్కి ఎడం వైపు 3వ స్థానంలో కూర్చున్నారు. ఓకే, తర్వాత ఎస్ అంట క్యూకి కుడివైపు 3వ స్థానంలో కూర్చున్నారట. ఎస్ అంట క్యూకి కుడివైపు 3వ స్థానంలో కూర్చుందంట. ఓకే, అండ్ క్యూకి ఎడం వైపు 2వ స్థానంలో కూర్చున్నట. క్యూకి ఎడం వైపు 2వ స్థానంలో యూ ఉంటే సో ఇక్కడ 1 ఇక్కడ 2 అండ్ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 6 వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని తీసి పక్క పెడతాం. ఈ యూకి సమీప పొరుగువాడు కాదు. సో అంటే ఇక్కడ లేడు ఇక మిగిలింది ఇక్కడనే ఉన్నదే 6గురు. సో 1 2 3 4 5 6. సో 5 అయిపోయింది. ఇక మిగిలిందే వరకు పి ఒక్కడే. పి నేను పెట్టేద్దాం. వరుసలో ఎన్నో స్థానంలో 1 నుంచి 2వ స్థానమే కదా పి. సో ఏంటండి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి 2nd ప్లేస్. సో ఆప్షన్ ఏంటిదని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఎంకి కుడివైపున ఎవరు కూర్చున్నారు కొద్దిగా చెప్పండి పాపం వాళ్ళకి. ఏమంటే అయిపోద్ది కదా. ఓకే, సో ఫస్ట్ ఎం ఎక్కడ కూర్చుంటే తెలిస్తే కదా, ఆ తర్వాత చూద్దాం.
ఓకే, ఎం ఎక్కడ కూర్చొని చేస్తే దాని పక్కన ఎవరు కూర్చోరని తెలియవచ్చు. ఓకే, 6 వైద్యులు ఉన్నారంట, KLMNOP. వీళ్ళందరూ ఒకే సరళ రేఖలో కూర్చున్నారంట. అయితే అందరు కూడా ఉత్తరం వైపు చూస్తారంట. గ్రేట్. ఓకే, 6 ఉన్నారు. ఓకే, ఎన్ మరియు ఎల్ మధ్య ఓ మాత్రమే కూర్చున్నారు. ఎన్ మరియు ఎల్ మధ్య ఓ మాత్రమే కూర్చున్నారు, అంటే ఎట్లయినా ఆల్టర్నేట్ తీసుకోవచ్చు. అండ్ ఎల్ మరియు కే మధ్య పి మాత్రమే కూర్చున్నారు. సో ఎల్ మరియు కే మధ్య పి మాత్రమే కూర్చున్నారు, అంటే ఇట్లా తీసుకుంటే ఇటు సైడ్ వస్తాడు, ఇట్లా తీసుకుంటే ఇటు సైడ్ వస్తాడు. అండ్ కే ఎంకి కుడివైపున 5వ స్థానంలో కూర్చున్నారు. కే ఎంకి కుడివైపున 5వ స్థానం. 1 2 3 4 ఇక్కడ ఎం పెట్టేసుకుంటే MNOLPK 5వ స్థానం. ఇంకో ఇదే మనకు కరెక్ట్ అయింది. ఓకే, అయితే ఎంకి కుడివైపున ఎవరు ఉన్నారు? ఎంకి కుడివైపున ఎవరు ఉన్నారండి? ఎన్ కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఆప్షన్సే మనం చూస్ చేయాల్సిన ఆప్షనే కదా. మీరు డయాగ్రామ్ ఎంత నీట్గా డ్రా చేసారు అనేది పట్టించుకోరు, ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయడమే ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా సరే ఆప్షన్స్ వదిలేసి క్వశ్చన్ చేసిరు అనుకోండి, వన్ ఆఫ్ ద బ్లండర్ అది. ఓకేనా, ఆప్షన్స్ చూస్తూ క్వశ్చన్ చేయాలి. నేను ఆప్షన్ చూస్తారని మీకు తెలియదు కాబట్టి మీకు ఆ యొక్క ప్రాక్టీస్ లేదు. కానీ ఎప్పుడైనా సరే రీజనింగ్లో క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆప్షన్స్ పైన ఒక కన్ను ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఎల్ పక్కన పి వచ్చిందంటే ఇది కాదు, ఇక పి పక్కన కే వచ్చిందంటే ఇది కాదు, ఓ పక్కన ఎల్ ఉందంటే ఇది కాదు, ఎం పక్కన ఒకటే ఎన్ ఉంది కాబట్టి అట్లా ఆటోమేటిక్గా ఫిల్టరేషన్ అయిపోద్ది. కాకపోతే ఏంటంటే ఫుల్ ఫ్లెజ్డ్ మొత్తం డయాగ్రామ్ డ్రా చేస్తే, అంటే ఆ యొక్క సిరీస్ మొత్తం అరేంజ్ అయిపోయిన తర్వాత మీకు సాల్వ్ చేస్తే పర్ఫెక్షన్ వస్తుందని మధ్య రాపుతున్నా. లేదు మధ్యలోనే కవరప్ చేసేయండి అని అంటే అది కూడా కవరప్ చేసిద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకు కుడి వైపు చివరిలో ఎవరు కూర్చున్నారు? ఓకే, కుడి చివర. ఓకే, సో ఎడం చివర, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, సో ఈ పొజిషన్లో ఎవరు ఉన్నారు? ఓకే, JKLMNOP అనేటటువంటి 7 హాస్య నటులు అంట ఉత్తరం వైపు చూస్తూ మనకు వరుసలో కూర్చున్నారంట. ఓకే, 7 ఉన్నారు. OL అనేటటువంటి వాళ్ళు పొరుగువారు, అంటే OL ఇట్లైనా ఉండాలి, LO ఇట్లైనా ఉండాలి. ఓకే, కేకి ఎడం వైపున 2 మాత్రమే కూర్చున్నారు. సో ఓకే, 1 2 3 4 5 6 7. కేకి ఎడం వైపు 2 మాత్రమే కూర్చున్నారంటే మూడో ప్లేస్లో ఎవరు ఉంటారు? కే ఉంటారు. ఎల్ ఎన్కి కుడివైపున ఉన్నాడు, అంటే ఇగో ఇట్లా అయితేనే మనకు పాసిబుల్ అవుతుంది. ఎన్కి కుడివైపున ఎల్, ఇక్కడ అయితే ఓ వస్తుంది కదా. ఓకేనా, సో కుడివైపున ఎడం వైపున ఈ డైమెన్షన్స్ రావాలంటే పార్ట్ 1 ఖచ్చితంగా మీరు చూడాలి, చూస్తేనే మీకు వస్తుంది. లేదంటే దానికంటే ముందు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా రావాలి. ఓకే, పి అంట కే మరియు ఎన్ ఇద్దరికి పొరుగు వాడట, అంటే ఇక్కడ ఆల్రెడీ ఎన్ ఉంది, అంటే ఇక్కడ కే ఉంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ పి వస్తుంది, ఇక్కడ ఎన్, ఇక్కడ ఎల్, ఇక్కడ ఓ. సో మనకు కావాల్సింది ఏంది? కుడి చివరికి ఓ అండి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, మొత్తం చేయాల్సినటువంటి పని కూడా లేదు. ఎడమ చివరన ఎవరు ఉన్నారు? జే ఉన్నారు. ఇక మిగిలింది ఎవరండి? ఇక్కడ ఎం ఒక్కటే మిగిలింది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్య కనిపెట్టమన్నాడు. ఓకే, మొత్తం ఎంతమంది కూర్చున్నారు? ఓకే, ఉత్తరం వైపు ఎదురుగా కొంతమంది వ్యక్తులు ఒక వరుసలో కూర్చొని ఉన్నారు. ఓకే, రాహుల్ వరుసలో ఎడమ చివరి నుంచి 8వ స్థానంలో ఉన్నాడు. ఓకే, రాహుల్ అంట 8వ స్థానం, అంటే ఇతని ముందర 7 ఉన్నారు. ఓకే, అండ్ రాహుల్ మరియు సమర్ మధ్య 11 మంది మాత్రం కూర్చున్నారు. సమర్ మధ్యలో 11 మంది, అంటే ఖచ్చితంగా 11 వేయాలి. ఓకే, తర్వాత సమర్ రాహుల్ కుడివైపు ఏదో ఒక ప్రదేశంలో ఉన్నాడు. ఓకే, ఎట్లయినా మనకు తెలిసిపోయింది ఇది ఎక్కడ అని. నెక్స్ట్ మోహిత్ జీషాన్కి ఎడం వైపు ఉన్నాడంట. ఓకే, అతను కుడి చివరిలో కూర్చున్నాడు. ఓకే, ఒక ఎండ్ లో మనకు జీషాన్ ఉన్నాడు. ఓకే, సమర్ కుడి చివరి నుంచి 9వ స్థానంలో ఉన్నాడు. సమర్ అంట కుడి చివరి నుంచి 9వ స్థానంలో ఉన్నాడంట. ఓకే, ఇక మిగిలిదేది మనకు అవసరం లేదు. ఓకే, సో ఇది చూడండి, ఇది 7 + 1 + 11 ప్లస్ ఇతను ఎన్నో పొజిషన్? 9వ పొజిషన్. మొత్తం కూడా ఏంటి? 11 9 20 20 1 21 21 + 8 ఎంత? 28. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5 వ్యక్తులు 1 2 3 4 5 అనేటటువంటి వాళ్ళు మనకు వృత్తాకార టేబుల్ చుట్టూ మధ్యలోకి చూస్తూ కూర్చొని ఉండడం జరిగింది. ఓకేనా, సో 5 వ్యక్తులు. ఓకే, సో ఇది ఓకే, సో 5 వ్యక్తులు మధ్యలో చూస్తూనే ఉన్నారు. 4 గంట 1కి కుడి వైపున మరియు 2కి ఎడం వైపున కూర్చున్నట. ఓకే, సో 4 గంట 1కి కుడి వైపున అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏం చేసిండు? 2కి ఎడం వైపున కూర్చొని ఉన్నాడు, అంటే 3 ప్లేసులు అయిపోయినాయి. 5 అంట 1కి ఎడం వైపున 2వ స్థానంలో ఇక్కడ 5 ఉంటే, సో మిగిలింది ఇంకెవరు? 1 2 ఇక్కడ 3 పెట్టేస్తే అయిపోద్ది. ఈ డయాగ్రామ్ వచ్చేసింది. ఏది నిజం? ఓకే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో 3 అనేది 5 మరియు 1 మధ్య ఉందా? 3 అనేది 1 మరియు 5 మధ్య ఉంది. ఎస్, ఇది కరెక్టే. 1 అనేది 5 పక్కనే ఉందా? 1 అనేది 5 పక్కనే ఉందా? లేదు.
2 అనేది 4కి 1 మధ్యలో ఉందా? 2 అనేది 4కి 5కి మధ్యలో ఉంది కాబట్టి ఇది కూడా కాదు. 5 అనేది 3కి మూడో రైట్ సైడ్లో ఉందా? సో 5 అనేది 3కి 1 2 3 ఇక్కడ ఉండాలి కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా అంతే, మొత్తం కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత? ఇవన్నీ కూడా మన కన్సిక్యూటివ్గా ఒక 5-6 మోడల్ని తీసుకొని 5-6 మోడల్లే అడిగిండు. ఓకేనా? కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ ప్రాక్టీస్ అయింది కదా, ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే ప్రాక్టీస్ అవుతుంది అంతే. ఓకే. కావాలంటే ఇవన్నీ కూడా స్కిప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ క్వశ్చన్స్ కదా, మీకు మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన పని ఉండదు. ఓకే. సో ఉత్తరం వైపు ముఖంగా వరుసలో కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. మోనిక మరియు దీపెన్ మధ్య కేవలం 6 వ్యక్తులు మాత్రమే ఉంటున్నారు. ఓకే. మోనిక మరియు దీపెన్ మధ్య కేవలం 6 వ్యక్తులు మాత్రమే కూర్చొని ఉన్నారు. ఓకే. మోనిక వరుసలో కుడి చివరి నుంచి 8వ స్థానంలో ఉంది. ఓకే. సో కుడి చివరి నుంచి 8వ స్థానంలో ఉంది. ఓకే. మోనికకు ఎడం వైపు ఒక చోట కేతన్ ఉన్నాడు. కేతన్ మరియు మోనిక మధ్య 3 కూర్చున్నారు. ఓకే. సో కేతన్కి మోనికకు మధ్య 3 కూర్చున్నారు. మోనిక ఆల్రెడీ 8th ప్లేస్, ఇక్కడ నుంచి 8th ప్లేస్లో ఉంది. ఓకే. కేతన్ ఎడమ చివరి నుంచి 10వ ప్లేస్లో ఉన్నాడు. కేతన్ అంట ఎడమ చివరి నుంచి 10వ ప్లేస్లో ఉన్నాడు. మనకు కావాల్సింది మొత్తం ఎంతమంది కదా. సో ఇతను ఇక్కడ నుంచి 10వ ప్లేస్ అంటే 10 ప్లస్ మధ్యలో 3, ఆమె ఇక్కడ నుంచి 8వ ప్లేస్. సో మొత్తం ఎంత? 13 13 13 ప్లస్ 8 ఎంత? 13 ప్లస్ 8 21. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ర్యాంకింగ్ దాంట్లో ఉంటుందండి ఇది. ఓకే. ర్యాంకింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వెళ్ళిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ABCDEFGH అనేటటువంటి వాళ్ళు ఒక టేబుల్ మధ్యలో చూస్తూ వాళ్ళు టేబుల్ యొక్క చుట్టూ కూర్చొని ఉండడం జరిగింది. దాంట్లో కొంతమంది మూలల వద్ద, మరి కొంతమంది పక్కల మధ్యలో కూర్చోవడం జరిగింది. అంటే మిడిల్లో, కొంతమంది ఏమో కార్నర్స్లో. ఓకే. సో ఏ ఒక మూలలో కూర్చున్నాడంట. ఓకే. సో ఏ ఒక మూలలో కూర్చున్నాడు. అండ్ దాంతోపాటు ఈ మరియు ఎఫ్కి పొరుగువాడు. ఓకే. ఈ మరియు ఎఫ్ ఈ ప్లేస్ మనం మార్చుకోవచ్చు. ఓకే. సో ఏదో ఒక మూలనే తీసుకున్నాం అంతే. డి ఏకి సరిగ్గా ఎదురుగా, డి అంట ఏకి ఎదురుగా, ఓకే, ఎదురుగా ఉన్నాడు. అండ్ దాంతోపాటు బికి ఎడం వైపున కూర్చొని ఉన్నాడు. సో బి ఇక్కడ పెడితే బికి ఎడం వైపున కూర్చొని ఉండడం జరిగింది. ఓకే. అండ్ సి ఒక మూలలో కూర్చొని ఎఫ్కి కుడివైపున కూర్చొని ఉన్నాడు. ఎఫ్కి కుడివైపున అంటే ఇక్కడ సి కూర్చొని ఉన్నాడంట. అండ్ జి ఏ మూలలోనూ కూర్చోలేదు. సో మిగిలింది ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది అంటే ఇక్కడ జి వచ్చేస్తే ఇక మిగిలింది ఎవరండి దీని మొత్తంలో? హెచ్ ఒక్కడే కదా, 8 మందిలో హెచ్ ఒక్కడే మిగిలింది, అయిపోయింది. అయితే ఎఫ్కి ఎదురుగా ఎవరు కూర్చున్నారు? సో ఎఫ్కి ఎదురుగా ఎవరు కూర్చున్నారండి? డి కదా కూర్చున్నది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఉత్తరం వైపు ఎదురుగా కొంతమంది వరుసలో కూర్చొని ఉండడం జరిగింది. మొత్తం ఎంతమంది కూర్చున్నారని అడిగింది కదా. సో ఓకే. ఏ అంట సికి ఎడం వైపు 4వ స్థానంలో ఉన్నాడు. అంటే మధ్యలో 3 ఉన్నారు. 3 ఉంటేనే కదా ఇతను 4వ ప్లేస్ అయ్యేది. అండ్ బికి ఎడం వైపు ఎడమ స్థానంలో కూర్చొని ఉండడం జరిగింది. ఓకే. ఏ అనేటటువంటి పర్సన్ బికి ఎడం వైపు 7వ స్థానం, ఇక్కడ ఆల్రెడీ 3 అంటే ఇక్కడ 2 పెట్టేసుకుంటే ఇతను 1 ఇక్కడ సెట్ అయిపోయింది. 2 1 3 3 1 4 3 7. ఓకే. సెట్ అయిపోయింది, పర్ఫెక్ట్. అందులో ఏం చేస్తారంటే ఇక్కడ 7 పెట్టేస్తారు, అక్కడ 7 పెట్టద్దు, అక్కడ జస్ట్ 2. ఎందుకంటే ఏ పాయింట్ ఆఫ్ లో జరిగింది చూడండి. ఏ సికి ఎడం వైపు 4వ స్థానంలో ఉన్నాడు. అండ్ అదేవిధంగా బికి ఎడం వైపు 7వ స్థానంలో ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ బి డికి ఎడం వైపున 5వ స్థానంలో కూర్చున్నాడు. బి అంట డికి ఎడం వైపు 5వ స్థానం అంటే మధ్యలో 4 ఉంటారండి. ఓకే. 4 ఉంటారు, ఇతను 5వ వ్యక్తి. ఓకే. సో డి మరియు ఈ మధ్య ఒకే ఒక్క వ్యక్తి మాత్రం కూర్చున్నారు. అంటే ఇక్కడనే ఒక్క వ్యక్తి మాత్రం కూర్చున్నారు. ఈకి కుడివైపు ఎవరు కూర్చోలేదు. ఓకే. 5 వరుసలో వేరే ఎవరు కూర్చోకపోతే మొత్తం ఎంతమంది కూర్చున్నారు? సో 1 1 1 4 1 2 1 3 1 4 5 7 8 12 13 14 15 మొత్తం 15 మంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ అనన్య, జయ, ప్రియ, రోమ, గీత మరియు దీప వీళ్ళందరూ కూడా ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ ఎట్లా కూర్చున్నారంట? ఒక పిక్నిక్ లో భోజనం చేస్తున్నారంట. వాళ్ళ టేబుల్ మధ్యలో చూస్తూ ఉన్నారంట. ఓకే. రోమ మరియు ప్రియ మధ్య సరిగ్గా 2 వ్యక్తులు కూర్చున్నారు. సో 2 వ్యక్తులు అంటే ఇటిద్దరు ఇటిద్దరు, ఎటు చూసినా అట్నే కాబట్టి అప్పుడేమైతే ఆపోజిట్ ఉంటారు. సో రోమ మరియు ప్రియ. కావాలంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు క్వశ్చన్లో కనుక దాని గురించి స్పెసిఫిక్ డేటా ఇచ్చినట్లయితే. ఓకే. అనన్య కుడివైపున 2వ స్థానంలో రోమా కూర్చుంది. సో
అనన్యకు ఇటువైపు కుడివైపున అనన్యకు కుడివైపున రెండో స్థానంలో రోమా కూర్చుంది. జేకు ఎడమ వైపు రెండో స్థానంలో దీప ఉంది. జేకు ఎడమ వైపున రెండో స్థానంలో దీప ఉంది. ఇక్కడ పెడితే ఇక్కడ పాజిబిలిటీ అండ్ ఇక్కడనే పెట్టాలి. ఇక్కడ జే పెడితే ఎడమ వైపు రెండో స్థానంలో ఇక్కడ మనకు దీప ఉంది. ఇక మిగిలింది ఇంకెవరండి ఈ సిరీస్లో మొత్తం మీద మనకు మిగిలింది గీత. ఓకే, సో గీతని ఇక్కడ పెట్టేసాం. అయితే దీపక్ ఎడమ వైపు ఎవరున్నారు? సో దీపక్ ఎడమ వైపు ఎవరున్నారు? అనన్యే కదా. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మన క్యూ మరియు పి మధ్య ఎంతమంది నివసిస్తున్నారు? ఓకే, క్యూ మరియు పి మధ్య ఎంతమంది నివసిస్తున్నారు అది మనకు కావాల్సినటువంటి డేటా. క్యూ మరియు పి మధ్య MNOPQR అనేటటువంటి ఒక భవనంలో మనకు 6 వేరు అంతస్తులు నివసిస్తున్నారంటే ఓకే, దాంట్లో కింది అంతస్తుకు 1, ఆపై అంతస్తుకు 2, ఆపై అంతస్తుకు 6 అట్లా వరుస సంఖ్యలో ఉండడం జరిగింది. అంటే 6, 5, 4, 3, 2, 1. ఓకే, ఇక్కడ M 6 కంటే 2 అంతస్తుల పైన బేసి సంఖ్య గల స్థానంలో ఉంటుంది. M అంట 6 పైన 2 అంతస్తుల పైన అంటే 2 అంతస్తు బేసి సంఖ్య గల అంటే ఇక్కడ మనకు 3 కానీ 5 కానీ అట్లా రావాల్సి వస్తుంది. అండ్ క్యూ అంట ఎం పైన వెంటనే దిగువ నివసిస్తుంటారు. క్యూ అంటే ఇక్కడ ఎం కింద ఏమంటే క్యూ ఉంటుంది అంటే MQR. ఓకే, ఓ మరియు క్యూ మధ్య 2 వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు. సో ఓ మరియు క్యూ, ఓ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఈ పైన పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పెట్టుకుందాం ప్రస్తుతానికి. ఓ మరియు క్యూ మధ్య 2 వ్యక్తులు అంటే ఇక్కడ ఇంకొక స్లాట్ ఉంది. ఓకే, అండ్ ఓ దిగువ అంతస్తులో నివసించడం లేదు అంటే పైకే. ఓకే, అంటే ఈ కిందికి కాకుండా ఈ పైకే దిగువ అంతస్తులో నివసించలేడు. ఓకే, అండ్ ఎం కంటే వెంటనే పైన నివసిస్తుంటాయి. ఎన్ అంట ఎంకి పైన అంటే ఇక్కడ ఎన్ వస్తే క్యూ మరియు పి మధ్యలో ఎంతమంది నివసిస్తున్నారు? ఓకే ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం అరేంజ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. సో దీంట్లో మనకు బేసి స్థానం కదా. ఇక్కడ బేసి స్థానం అంటే ఇక్కడ ఎమ్, ఇక్కడ క్యూ, ఇక్కడ ఆర్, తర్వాత ఇక్కడ ఎన్, ఇక్కడ ఓ, ఇక్కడ మిగిలింది పి. 1, 2, 3 కదా మనకు మధ్యలో ఉన్నాయి, పి మరియు క్యూ మధ్య 3 కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ పైన ఎవరు నివసిస్తున్నారు? ఓకేనా, ఎఫ్ పైన ఎవరు నివసిస్తున్నారు? ABCDF అనేటటువంటి ఒక భవనంలోని 6 వేరు అంతస్తులు నివసిస్తున్నారంట. భవనం కింద అంతస్తుకు 1, ఆ పైన 2, ఆ పైన అట్లా మనకి వెళ్తూ అప్ టు 6 వరకు వెళ్ళాలి. అంటే 1, 3, 5. ఓకే, అయితే ఏ మరియు ఎఫ్ మధ్య 2 వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు. ఏ మరియు ఎఫ్ మధ్య 2 వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు. బి మరియు సి మధ్య 3 వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు. అంటే బి, సి. ఓకే, సి అంట బి కింద నివసిస్తున్నాడంట. ఓకే, అంటే ఇదే ఆర్డర్. ఓకే, ఈ డి కింద నివసించదు అంటే డి కింద ఈ ఉండదు అంటే డి పైన ఈ ఉంటుంది అంతే కదా. డి పైన ఏదో ఒక స్థానంలో ఈ ఉంటుంది. ఎఫ్ కింద 2 వ్యక్తులు మాత్రం నివసిస్తున్నారు అంటే ఇక్కడ ఎఫ్ పెట్టాలి. సో ఇక్కడ 4, 5 అంటే ఇక్కడ ఏ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ బి అండ్ అదేవిధంగా ఇక్కడ మధ్యలో 3 గ్యాప్లు అంటే ఇక్కడ బి పెట్టేస్తే ఇక్కడ బి పెట్టేస్తే 1, 2, 3 గ్యాప్లు వచ్చేసి ఇక్కడ మనకి సి వచ్చేస్తుంది. ఓకే, డి అండ్ నెక్స్ట్ ఇక మిగిలింది ఏంది డి మరియు ఈ. డి అనేది కింద రాదు, డి అనేది పైన రాదు కాబట్టి ఇక్కడ డి అండ్ ఇక్కడ ఈ. ఓకే, 1, 2, 3, 4, 5, 6. సో ఓకే, అన్ని వచ్చేసినాయి. ఎఫ్ పైన ఎవరు నివసిస్తున్నారు? ఏబిఈ. సో మనకు దానిపైన ఎఫ్ పైన ఇమీడియట్గా ఉన్నది ఈ కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కొద్దిగా ప్రాక్టీస్ చేయాలండి, కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేస్తేనే క్విక్గా రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా, ఐడియాలజీ ఫాస్ట్గా వస్తేనే ఈజీగా ఫ్రేమ్ చేయగలం. సో చాలామంది ఫ్రెషర్స్ ఉంటారని స్లోగా చెప్తున్నా. ఓకేనా, నెక్స్ట్ ఈ యొక్క ఏ స్థానం అనేది సాధ్యం కాదు. ఈ యొక్క ఏ స్థానం అనేది సాధ్యం కాదు. ఓకే, ఈ కింద వాటిలో ఏది ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్ బట్టి రాజేద్దాం. 5 స్నేహితులు ABCD అనేటటువంటి వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ చుట్టూ మధ్యలోకి చూస్తూ కూర్చొని ఉన్నారండి. 1, 2, 3, 4, 5. ఓకే, డికి డి అంట డికి మరియు ఈకి పొరుగువాడు కాదు అంటే డిఈ మధ్యలో ఉండకూడదు. ఓకే, ఏ డికి పొరుగువాడు అంటే ఓకే, సో ఏ పెట్టుకుంటే ఇక్కడ డి ఇట్లా పెట్టుకోవచ్చు లేకపోతే ఇట్లా. ఈ యొక్క ఏ స్థానం సాధ్యం కాదు. సో డి ఈడ వచ్చింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈడ ఈ పెట్టినాం అనుకోండి, ఇక్కడ బి పెట్టేస్తే పాసిబిలిటీ కాదు అంటే ఇక్కడ బి రావాలి. ఓకే, సో ఇక్కడ మనం
ఈ ఇక్కడ పెట్టేసుకుంటే ఓకే, ఇక్కడ సి పెట్టేసుకుంటే ఇక్కడ చూడండి డికి పక్కన లేదు, ఈకి పక్కన లేదు, అండ్ తర్వాత ఏడి పక్క పక్కనే వచ్చారు. ఇట్లా మనకు పాసిబిలిటీ ఉంది. అయితే ఏ స్థానం అనేది పాసిబిలిటీ కాదు. సో ఇమీడియట్గా సికి లెఫ్ట్ సైడ్ ఉండడం, సికి లెఫ్ట్ సైడ్ ఉన్న సాధ్యం కాదు అని అడిగిండు అంటే ఏది పాసిబిలిటీ కాదు. ఇదైతే పాసిబిలిటీ అయితే మనం గీసింది ఫస్ట్ దాన్ని బట్టి. అండ్ ఏకి రైట్ సైడ్ థర్డ్ 1 2 3 రైట్ సైడ్ థర్డ్ అంటే బిని ఇటు తీసుకొచ్చేసి ఇట్లయినా మనకు సెట్ అవుతుంది. సో ఇది కూడా మనకు సెట్ అయ్యేటట్టు లేదు. నైబర్ ఆఫ్ ఏ ఇమీడియట్గా నైబర్ ఇగో డి ప్లేస్లో ఈ పెట్టేసి ఈ ప్లేస్లో డి పెట్టేసినా వర్కౌట్ అవుతుంది, అట్లా కూడా కాదు. సో డికి థర్డ్ లెఫ్ట్ కనుక పెట్టుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది, ఫస్ట్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్, ఇక్కడ ఈ వచ్చేస్తే బి అనేది ఎక్కడికి వెళ్ళిపోవాలి, యాడీ పెట్టట్లేదు కాబట్టి ఇదే ఆన్సర్. మీరు ఊహించుకోవాలి ఈ యొక్క 3 కండిషన్స్ కూడా మీ మైండ్లో ఊహించుకోవాలి, ఈ యొక్క పొజిషన్ ఎక్కడ పెడితే ఎట్లా అనేది. ఇది ఇమాజినరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండి ఇట్లాంటివి. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అందుకే ప్రో అవ్వాలి, బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, మెటీరియల్ చూసి చేస్తే రాదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆమెకి కుడివైపున ఎవరు కూర్చున్నారు? ఓకేనా, ఆమెకి కుడివైపున. సో ఇక్కడ 8 మంది స్నేహితుల మధ్యలో ఎదురుగా ఉన్నటువంటి ఒక చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చొని ఉండడం జరిగింది. దానిలో 4 మూలలో మిగిలిన 4 అనే మధ్యలో కూర్చొని ఉన్నారు. అమన్ ప్రియకు ఎడం వైపు 4వ స్థానంలో కూర్చున్నాడు. సో మొత్తం 8 మంది. ఓకే, సో ఇక్కడ నుంచి చూసిన 4వ ప్లేస్, ఇక్కడ నుంచి చూసిన 4వ ప్లేస్. ఓకే, అమన్ ప్రియకు ఎడం వైపు 4వ స్థానంలో కూర్చున్నాడు అంటే వాళ్ళిద్దరు ఎదురుగా వస్తారు. ఓకే, సో అమన్ ప్రియ ఇద్దరు ఆపోజిట్గా వచ్చేస్తారు. ఓకే, లక్షయ్ ప్రియ మరియు సాక్షి ఇద్దరికి పొరుగువాడు. ప్రియకి సాక్షి ఇద్దరికి కూడా పొరుగువాడు లక్షయ్. ఉత్కర్ష్ సాక్షికి ఎడం వైపు 4వ స్థానంలో కూర్చుంటాడు అంటే ఉత్కర్ష్ సాక్షికి ఇద్దరు కూడా ఆపోజిట్ వచ్చేస్తారు. ఓకే, రిద్ధి ఉత్కర్ష్కి కుడివైపున కూర్చున్నాడు. ఓకే, సాక్షి ఏమో విధికి కుడివైపున కూర్చున్నది. అయితే విధి తేజస్వి కుడివైపు 4వ స్థానంలో కూర్చుంటే మనకి ఇప్పుడు అమ్మనికి ఎడం వైపు, అమ్మనికి కుడివైపున ఎవరు కూర్చుంటారు? సో జస్ట్ ఇచ్చినటువంటి డేటాని బట్టి పెట్టేద్దాం. సో అమన్ ఆపోజిట్ లో మనకి ఇక్కడ ప్రియా. సో ప్రియాని బట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, ప్రియా లక్ష్య తర్వాత సాక్షి. సో ప్రియాకి లక్ష్య పెట్టేసుకుందాం, ఇక్కడ సాక్షి, లేకపోతే ఇట్లయినా పెట్టుకోవచ్చు, అది డయాగ్రామ్ సెట్ కాకుండా మార్చేద్దాం. ఓకే, ఉత్కర్ష్ సాక్షికి ఎడమవైపు 4, ఉత్కర్ష్ అంట ఇక్కడ ఉత్కర్ష్ సాక్షికి ఆపోజిట్ లో ఉన్నాడు. ఓకే, 4వ స్థానం అంటే అంతే, ఎటు నుంచి చూసినా 4వ స్థానం అదే వస్తుంది. రిద్ధి ఉత్కర్షి కుడివైపున కూర్చున్నాడు, ఉత్కర్షికి కుడివైపున కూర్చున్నాడు. సాక్షి విధికి కుడివైపున, విధికి కుడివైపున. ఇక మిగిలింది ఇంకెవరు, ఈ డేటా మొత్తాన్ని మిగిలింది తేజస్వి. సో తేజస్విని ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, అమ్మనికి కుడివైపున ఎవరు కూర్చుంటారు? అమ్మకి కుడివైపున ఇక్కడ విధి, విధి. సో ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హెచ్కి ఎవరు ఎదురుగా కూర్చున్నారు? ఓకే, హెచ్కి ఆపోజిట్ ఎవరు ఉన్నారో వాళ్ళే మన యొక్క ఆన్సర్. ఒక చతురస్రాకార టేబుల్ చుట్టూ మనకి ఇక్కడ 8 కుర్చీలు ఉన్నాయి, వాటిలో 4 టేబుల్లో 4 మూలలు ఉంటాయి, మరో 4 మధ్యలో ఉన్నాయి. 6 క్లర్కులు ఉన్నారంట, చతురపు టేబుల్ చుట్టూ టేబుల్ మధ్యలో ఎదురుగా చూస్తూ కూర్చున్నారు. ఓకే, అదే 6 చైర్లేం 8. ఓకే, 8 చైర్లు వేసేసినాము. టేబుల్ 2 మూలలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. సో ఇదొకటి ఖాళీ చేసి పెట్టేద్దాం. ఓకే, 2 పక్క పక్కన పెట్టేద్దాం. ఓకేనా, 2 వదిలేసేద్దాం. ఈ మరియు ఐ ఒకదానికొకటి వికర్ణంగా ఎదురుగా ఉన్నటువంటి మూలలో కూర్చుంది. సో ఇక్కడ ఈ పెట్టేసుకుంటే ఇక్కడ ఐ పెట్టేది. ఓకే, సో ఎదురుగా కూర్చున్నారు అన్నారు కదా. నెక్స్ట్ హెచ్ జీకి ఎడం వైపున, హెచ్ అంట ఎడం వైపున 2వ స్థానంలో ఉన్నాడు అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఓకే, డి అంట ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడంట. ఓకే, నెక్స్ట్ జీ, ఈకి కుడివైపున మరియు తక్షణ పొరుగు స్థానం, ఈకి కుడివైపున తక్షణం పొరుగు స్థానంలో జీ. ఓకే, జీ ఇక్కడ హెచ్ అంటే ఇక్కడ హెచ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ హెచ్ ఇక్కడ జీ అండ్ మిగిలింది ఇక్కడ ఎఫ్డి. ఎఫ్డి అంటే స్ట్రక్చర్ ఏమొస్తుంది, ఇక్కడ ఎఫ్ పెట్టేసుకుంటే ఎఫ్ పక్కన అండ్ ఇక్కడ డి. హెచ్కి ఎదురుగా ఎవరున్నారు? హెచ్కి ఎదురుగా ఎవరున్నారండి? ఎఫ్ ఉన్నాడు కదా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ యొక్క ఇచ్చినటువంటి క్వశ్చన్లో వరుసలో ఎంతమంది ఉన్నారు? ఓకేనా, వరుసలో ఎంతమంది ఉన్నారు? ఓకే, సో ఉత్తరం వైపు తిరిగి సరళ రేఖలో కొంతమంది వ్యక్తులు కూర్చున్నారు. టీ అనేటటువంటి వ్యక్తి ఎస్కి ఎడం వైపున కూర్చున్నాడు. ఎస్కి ఎడం వైపున టీ అనేటటువంటి పర్సన్ కూర్చున్నాడు. ఓకే, టీకి ఎడం వైపున ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. టీ అనేటటువంటి వ్యక్తికి ఎడం వైపున ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. టీ మరియు ఎస్ మధ్య కూర్చున్న వారు ఇద్దరి మధ్య. ఓకే, సో అలా టీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ. ఓకే, టీ అనేటటువంటి వ్యక్తి కుడి చివర ఉన్నటువంటి వ్యక్తికి ఎడమ నుంచి 3వ స్థానంలో ఉన్నాడు. కుడి చివర ఉన్నటువంటి వ్యక్తికి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టీ అనుకుందాం. జనరల్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ తను ఎడమ నుంచి 3వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇది ఆల్రెడీ 1 అండ్ ఇక్కడ ఇది 2, ఈ పర్సన్ 3. ఓకే, అయితే వరుసలు ఎంతమంది కూర్చోడు? 1 2 3 4 5 6 7 8. ఎంతమంది? 8 మంది. అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్, ఇవన్నీ కూడా కొద్దిగా వర్కౌట్ చేయండి, మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలరు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డీకి సంబంధించి ఎఫ్ యొక్క స్థానం ఎంత? ఓకే, డీకి సంబంధించి ఎఫ్ యొక్క పొజిషన్ కనిపెట్టమంటారు. ఓకే, 8 మంది స్నేహితులు ABCDFGH అనేటటువంటి వాళ్ళు వృత్తాకార టేబుల్ చుట్టూ మధ్యలోకి చూస్తూ కూర్చొని ఉన్నారు. కాబట్టి అదే క్రమంలో కాదు. ఓకే, ఓకే 8 మంది ఉన్నారు. ఓకే, ఏ మరియు ఈ మధ్య డి మాత్రమే కూర్చున్నట్టు. ఓకే, ఏ మరియు ఈ మధ్య డి. ఓకే, లేకపోతే ఇట్లయినా ఈడిఏ ఇట్లయినా తీసుకోవచ్చు. ఈ ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, ఈకి ఎఫ్కి కుడివైపు 2వ స్థానంలో, అంటే ఇక్కడ ఎఫ్ తీసుకుంటే ఇక్కడ ఇది పాజిబిలిటీ కావట్లేదు చూడండి. ఇక్కడ ఎఫ్ పెట్టుకుంటే ఇక్కడ ఇది పాజిబిలిటీ కావట్లేదు, ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ పెట్టేసుకుంటే ఇక్కడ ఈ పెట్టేసుకుంటే ఇక్కడ డి పెట్టేసుకుంటే ఇక్కడ ఏ. ఓకే, ఓకే ఈ మోడల్ అయితే మనకు సెట్ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ సి మరియు జీ మధ్య బి మాత్రమే కూర్చున్నాడు. ఓకే, సి మరియు జీ మధ్య బి మాత్రమే కూర్చున్నాడు. జీ మరియు హెచ్ మధ్య ఎఫ్ మాత్రమే కూర్చున్నాడు. సో జీ మరియు హెచ్ మధ్య ఎఫ్ మాత్రమే. సో ఇక్కడ జీ పెట్టేసుకుంటే జీ మరియు హెచ్ మధ్య ఎఫ్ మాత్రమే కూర్చున్నారు. సో ఇక్కడ జీ అంటే ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ అంటే సి వస్తుంది. సో డికి సంబంధించి ఎఫ్ యొక్క స్థానం ఎంత? సో డి, ఇది డి. ఇది డి, డికి సంబంధించి ఎఫ్ యొక్క స్థానం ఎంత? లెఫ్ట్ 1, లెఫ్ట్ 2, లెఫ్ట్ 3. ఓకే, థర్డ్ టు ద లెఫ్ట్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు కూడా పెన్ అండ్ పేపర్ పక్కన పెట్టుకొని ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయండి. ఖచ్చితంగా సాల్వ్ చేస్తే ఇది అర్థమవుతుంది. చూస్తే ఎప్పటికీ రాదు. నేను ఇదే కాన్సెప్ట్లో 1000 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మీకు కాన్సెప్ట్ రాదు. పెన్ అండ్ పేపర్ పట్టుకోండి. నేను ఏదైతే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నాకంటే ముందుగానే మీరు క్వశ్చన్ని డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. మనం ఒక డయాగ్రామ్ని ఒకే తిరిగి కాదు, మల్టీ టైప్స్లో డిజైన్ చేయొచ్చు. కాకపోతే ఏది మనకు పర్ఫెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఇక్కడ మన యొక్క స్కోరింగ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? 4 మరియు 6 మధ్య ఎంతమంది కూర్చున్నారు? సో మనకు 8, దాని పక్కన వెంటనే 5 ఉంది. సో 8 ఉంది, దాని పక్కన 5 ఉంది. అండ్ దాన్ని మరొక వైపు ఎవరు ఉన్నారు? 1 ఆనుకుని ఉన్నది. 1 9 ఒక చివరిన కూర్చున్నాడు, మరియు దాని యొక్క కుడివైపున వెంటనే 2 ఉన్నారు. ఓకే, సో 9 ఒక చివరిన అనుకుంటే ఇటైన ఉండొచ్చు, కానీ దాని పక్కనే 2 ఉంది అంటే కుడివైపున, అది ఖచ్చితంగా లెఫ్ట్ సైడే. 2 3 మధ్య 5 మాత్రమే కూర్చున్నారు. ఓకే, 2 3 మధ్య. ఏడు మరియు 6 మధ్య 3 అనేటటువంటి పర్సన్ ఉన్నాడు. ఓకే, 1 మరియు 7 పక్క పక్కనే ఉన్నారు, అంటే ఇటు పక్కన 7 కాబట్టి ఇక్కడ 7. అండ్ 7 మరియు 6 మధ్య 3 మాత్రం ఉన్నాడు. ఇక్కడ 3, ఇక్కడ 6. అండ్ ఇక్కడ చూడండి, 7 ఇక్కడ పెట్టేసుకోవచ్చా, ఇక్కడ 1 పెట్టొచ్చా, ఇక్కడ 8 పెట్టొచ్చా, ఇక్కడ 5 పెట్టొచ్చా. మొత్తం సిరీస్లో మిగిలింది ఏంది? ఇక్కడ 4 అండ్ ఇక్కడ ఉన్నటువంటి 6 ఇక్కడ. ఓకే, సో మనకు కావాల్సింది ఏంది? 4 6 మధ్య. సో మొత్తం నీట్గా డ్రా చేసి చూడండి. 5 8 1 7 3 6 1 2 3 4 5 6 7 8 9 అన్నీ వచ్చేసినాయి. సో అడిగింది ఏంది? 4కి 6కి మధ్య. సో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, జీ నుంచి ఐ యొక్క స్థానాన్ని ఏది సూచిస్తుంది? ఓకే, జీ నుంచి ఐ యొక్క స్థానం. ఓకే, GHIJKL అనేటటువంటి 6 స్నేహితులు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చొని టేబుల్ మధ్యలోకి చూస్తూ క్రికెట్ మ్యాచ్ ఫలితం గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, చర్చిస్తున్నారు.
ఓకే, ఒక టేబుల్ చుట్టూ 6, 1 2 3 4 5 6. ఓకే, ఐ అంట ఎల్ మరియు జే ఇద్దరికి పొరుగువాడు. ఓకే, అండ్ కే జేకి పొరుగువాడు కాదు. సో కే అంట జేకి, అంటే ఇటు పక్కన లేడు, ఇటు పక్క ఉండొచ్చుగా. హెచ్ అంట ఎల్కి ఎడం వైపు రెండో స్థానంలో ఉంది. హెచ్ జీ నుంచి ఐ యొక్క స్థానాన్ని సూచిస్తుంది. సో డైరెక్ట్ ఇచ్చినటువంటి డేటాని ఇక్కడ పెట్టేద్దాము. సో ఎల్ ఐ జే పొరుగువాడు కాదంటే ఇక్కడ మనం పెట్టే ఛాన్స్ లేదు. అండ్ ఇక్కడ అంటే ఇక్కడ హెచ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక మిగిలింది ఏంది, కే. కే ఇక్కడ పెట్టకూడదు కాబట్టి కే ఇక్కడ పెట్టేస్తాము. కే ఇక్కడ పెట్టేస్తే ఇంకా మిగిలింది జీ. ఓకే, జీ నుంచి ఐ యొక్క స్థానం ఎంత? ఐ యొక్క స్థానం ఏంటిదండి? 1 2 లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కదా. సో లెఫ్ట్ సైడ్ కాబట్టి సెకండ్ టు ద లెఫ్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ పెట్టె అనేది ఖచ్చితంగా మధ్య స్థానంలో ఉంచబడింది. ఓకే, మిడిల్లో ఏ పెట్టె అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ 36 74 27 51 92 సంఖ్యలు కలిగినటువంటి 5 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి. అవి ఒకే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ 51 పెట్టె అనేది అత్యంత పై స్థానంలో ఉంది. సో మన యొక్క ఆన్సర్ 51 అయ్యే అవకాశం లేదు. మొత్తం ఉన్నాయి 5 పెట్టెలు, ఒకటి అయిపోయింది. సో ఇది టాప్ లెవెల్. దాని కింద ఇది మన యొక్క ఆన్సర్. ఓకే, 92 పెట్టె మాత్రమే 74 పెట్టె మరియు 36 పెట్టె మధ్య ఉంది. సో 92 పెట్టె అనేది మనకు 74కి అండ్ అదేవిధంగా 36కి. సో ఇదే ఆర్డర్లో ఉండొచ్చు, లేకపోతే ఉల్టా 36 92 74 ఇట్లయినా ఉండొచ్చు. 27 పెట్టె పైన ఒక పెట్టె మాత్రమే ఉంది, అంటే ఇది ఏంటిది, ఇది 27. ఓకే, ఇది ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. 36 పెట్టె అత్యంత దిగువన ఉండదు. 36 పెట్టె కిందికి ఉండదు. కిందికి ఉండదు అంటే ఇక్కడ 36, ఇక్కడ 92, ఇక్కడ 74. అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ ఇది కూడా అంతే. 2 అంతస్తులు ఎవరు నివసిస్తున్నారు? సేమ్ అంతే, మనకు పైనుంచి కిందికి RSTUVW అనేటటువంటి వాళ్ళందరూ ఒకే భవనంలోని వేరు వేరు అంతస్తులు నివసిస్తున్నారు. భవనంలోని కింది అంతస్తుకు 1, ఆ పై అంతస్తుకు 2, అట్లా మనం ఎన్ని వేసుకోవాలి? మొత్తం 6 ఉన్నారు కాబట్టి 6. ఓకే, సో టీ మరియు డబ్ల్యూ మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రం నివసిస్తున్నారు. సో టీ మరియు డబ్ల్యూ మధ్య ఇద్దరు. సో డబ్ల్యూ టీ, ఇట్లయినా ఇదైనా ఏదో ఒకటి మనకు వర్కౌట్ అవుతుంది. టీ పై అంతస్తులో నివసించారు. టీ పై అంతస్తులు అంటే ఇక్కడ కాదు, అంటే ఇక్కడనే చూద్దాం. అండ్ యూ లేదా వి రెండు కింది అంతస్తులో ఉండరు. ఈ కింది అంతస్తులో యూ ఉండరు, వి ఉండరు. ఓకే, ఎస్ పైన ఒక వ్యక్తి మాత్రం నివసిస్తున్నారు, అంటే ఎస్. సో దిస్ ఇస్ ద పొజిషన్ ఫర్ ఎస్. ఓకే, యూ టీకి వెంటనే కింద మరియు వికి వెంటనే పైన నివసిస్తున్నారు. సో యూ అంటే టీకి వెంటనే కింద, లేదంటే ఇక్కడ నేను ఇట్లా. అండ్ అదేవిధంగా వికి వెంటనే పైన, వికి వెంటనే పైన 1 2 3 4 5 6 ఇక్కడ 6 వస్తున్నాయి. ఇది పాసిబిలిటీ కావట్లేదు, అంటే ఇదే పాసిబిలిటీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి డేటా మొత్తాన్ని అరేంజ్ చేసేద్దాము. సో ఇక్కడ మనకు డబ్ల్యూ అండ్ ఇక్కడ వి అండ్ ఇక్కడ యూ అండ్ ఇక్కడ టీ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎస్, ఇక మిగిలింది ఇంకెవరు? ఆర్. ఓకే, సో ఇక్కడ 2 అంతస్తులు ఎవరు నివసిస్తున్నారు? బి నివసిస్తున్నాడు. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో దీనికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారంటే మీరు ఆలోచిస్తారని వెయిట్ చేసిన. ఆప్షన్ చూస్తేనే మనకు అర్థమైపోతూనే ఉంది కదా ఇక్కడ ఈ డేటాలో. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 5 మరియు 1 మధ్య ఎంతమంది విద్యార్థులు కూర్చున్నారు? సో 1 నుంచి 8 మంది ఉన్నారంట ఇక్కడ. సో దాంట్లో 1 నుంచి 5 మధ్య ఎంతమంది ఉన్నారు అంటే 1వ పర్సన్ తర్వాత 5వ పర్సన్ మధ్యలో చూస్తాం. వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో 8 అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 1 అంట 8 మరియు 2 తక్షణ పొరుగువాడంట. 8కి 2 మధ్య తక్షణం పక్క పక్కన ఉంటారు. ఓకే, 1 అంట 7కి కుడివైపు 2వ స్థానంలో ఉన్నాడంట. ఓకే, 1 అంట 7కి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడంట. ఓకే, 5 6 మరియు 4కి సమీపంలో ఉన్నాడు. 6 మరియు 4కి 5, 5 మరియు 1. సో ఓకే, దీన్ని బట్టి చేద్దాం. సో ఇక్కడ 8 పెట్టేద్దాం, ఇక్కడ 2 పెట్టేద్దాము. అండ్ నెక్స్ట్ 3 అనేది 1కి కుడివైపు 2వ స్థానంలో కూర్చుంది. ఇక్కడ 3 వచ్చేసి. సో ఇక మిగిలినది 6 5 4, ఇక్కడ 5 ఇక్కడ 6, లేకపోతే ఇట్లా ఆల్టర్నేట్ చేసిన ఈ 2 మాత్రం మిడిల్లో వస్తాయి. సో దీంట్లో కన్నా తీసుకుంటే ఇద్దరి మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇటు 3 ఇటు 3, ఇటు చూసినా 3 కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఎవరు బీకి కుడివైపున కూర్చొని ఉన్నారు? ఓకేనా, బీకి కుడివైపున ఎవరు కూర్చొని ఉన్నారు? సో సేమ్ అంతే, ఇక్కడ మనకు వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు. 1 2 3 4 6 7 8. ఓకే, సో దీంట్లో కొంతమంది మూలలో ఉన్నారు, కొంతమంది మధ్యలో ఉన్నారు. ఈ ఒక మూలలో మరియు ఈ ఒక మూలలో అంట. ఓకే, ఒక మూలలో ఈ పెట్టేసేద్దాం. పెట్టేసి మరియు ఎఫ్కి ఎడం వైపున మరియు ఏకి కుడి వైపున కూర్చొని ఉన్నారు. ఓకే, అండ్ జి మరియు సికి వరుసగా పక్కన ఉన్నాడంట. హెచ్, జి మరియు సికి పక్కన ఉన్నాడంట. అండ్ ఈకి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఈకి ఎదురుగా అంటే ఇక్కడ హెచ్ వచ్చేసి డి అంట, సికి కుడి వైపున కూర్చొని ఉన్నాడు. అంటే ఇట్లా రావాలి, ఇక్కడ సి పెట్టేసుకుంటే ఇక్కడ సి, ఇక్కడ డి, ఇంకా మిగిలింది ఇక్కడ జి. ఓకే, సో ఇప్పుడు మొత్తం స్ట్రక్చర్లో ఇక్కడ బి ఒకటే మిగిలింది కాబట్టి బిని ఇక్కడ పెట్టేద్దాము. సో ఇప్పుడు మనకు బికి కుడి వైపున ఎవరు కూర్చుంటారు? బి కుడిపై ఎవరు కూర్చున్నారు? జి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో ఇక్కడ చూడండి, LMNOPQR మరియు ఎస్ వీరందరూ కూడా దక్షిణ వైపు కూర్చొని ఉన్నారంట. ఓకేనా, సో దక్షిణ వైపు కూర్చున్నారు. ఓకే, సో ఇక్కడ మన క్వశ్చన్ అనేది దక్షిణ వైపు. ఓకేనా, మనం సౌత్ వైపు చూస్తూ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ అంటే రైట్ తీసుకోవాలి, రైట్ అంటే లెఫ్ట్ తీసుకోవాలి. ఓకే, సో మనకు కావాల్సింది ఆర్ యొక్క ఎడం వైపున ఎవరు ఉన్నారు? ఓకేనా, ఆర్ యొక్క ఎడం వైపున ఎవరు ఉన్నారు? ఇక్కడ లెఫ్ట్ అడిగింది కాబట్టి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. ఓకే, సో ఆర్ మరియు ఎస్ వరుస యొక్క ఏడు చివరిలో ఉన్నారు. అయితే మనకు ఆర్ యొక్క ఎడం వైపు కావాలంటే ఇక్కడ మనం ఆర్ పెట్టేసుకుంటే ఇటు సైడ్ వస్తుంది. ఇక్కడ ఆర్ పెట్టుకుంటే దీనికి ఎడం వైపు ఉండదు కదా, కాబట్టి ఇక్కడ ఆర్ అండ్ ఇక్కడ ఎస్. సో ఎస్ ఆర్. సో ఇక్కడ ఎస్ అనేది క్యూ యొక్క ఎడం వైపున, అంటే ఇక్కడ క్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఓ మరియు క్యూ సమీప పొరుగువారు, అంటే ఇక్కడ ఓ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఓ పి యొక్క ఎడం వైపున, అంటే ఇక్కడ పి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎన్ మరియు పిల మధ్య ఎల్ మాత్రం ఉండదు, అంటే NLP లేదా PLN. ఓకే, సో మళ్ళీ MN అనేది పక్క పక్కనే ఉన్నారు, అంటే ఇదే పాసిబిలిటీ అవుతుంది. ఓకే, ఇట్లా అయితేనే మనకు పాసిబిలిటీ అవుతుంది. అంటే ఇక్కడ నెక్స్ట్ ఏం వస్తుంది? పి అంటే ఇక్కడ L, నెక్స్ట్ ఇక్కడ N అండ్ ఇక్కడ M. ఓకే, సో ఇటు 4 ఇటు 4. మనకు కావాల్సింది ఏంది? ఆర్ యొక్క ఎడం వైపు. ఆర్ యొక్క ఎడం వైపు ఎవరు ఉన్నారు? M. మనం చూస్తుంది సౌత్ అండి, సౌత్ కాబట్టి ఎడం వైపు అంటే కుడివైపు తీసుకోవాలి, కుడివైపు అంటే ఎడం వైపు తీసుకోవాలి. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్. సో ఇక్కడతో సక్సెస్ఫుల్గా మనకు పార్ట్ 3 అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో నుంచి మనం పార్ట్ 4లో మనం ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళిపోదాము. ఇంకా స్పీడప్ అవ్వడం జరుగుతుంది, డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళిపోతాం కాబట్టి అది అర్థం కావాలంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్స్ అన్నింటిపైన బాగా గ్రిప్ ఉండాలి. అండ్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కంటెంట్ కావాలంటే వెంటనే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు ఈ యొక్క సివిల్ టెస్ట్ సిరీస్ కూడా జాయిన్ అవ్వండి. మన యొక్క శ్రీనివాస్ మీ క్యాప్లో లింక్డ్ కోర్సెస్లో యొక్క టోటల్ డేటా అందుబాటులో ఉంది. ఓకేనా, తెలుగు మీడియం డెడికేటెడ్గా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు త్వరలో మీకు సైన్స్ సంబంధించినటువంటి RRB 2026 బేస్ పైన ఇప్పటివరకు జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్, ఇంక్లూడింగ్ అండర్ గ్రాడ్యుయేట్లో ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ సహా సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే మీకు అయితే రాబోతున్నాయి. వాటి కోసం ఎదురు చూస్తూ ఈ యొక్క టోటల్ డేటాను ముందే ఫినిష్ చేసుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ రోజు మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.